ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తా అనిత. తనపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు పెట్టిన వాలంటీర్ వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొందరిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు పాయికరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం తన నివాస గృహంలో స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడారు. తాను పాయికరావుపేటలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళితే తనపై కొందరు దుష్ప్రచారం చేశారని చెప్పారు. దీని వెనుక వైసీపీ పెద్దలున్నారన్నారు. ఒక పక్క నవ్వొస్తుంది, ఒక పక్క ఇలాంటి వాటిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించింది, ఇంకో 2 నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది. నిన్ననే మనం చూసాం. ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, ఏ రోజైనా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోని కూడా నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే, ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే, ఈ రోజు డ్రగ్స్ రవాణాలోని, అదేవిధంగా గంజాయి రవాణాలోని, ఆడపిల్లల అక్రమ రవాణాలోని, ఆడపిల్లల మీద అఘాయిత్యాల్లోని, మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈ రోజు నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ననే మనం చూసాం, మన విశాఖపట్నంలో పోర్ట్ లోని బ్రెజిల్ నుంచి దిగుమతైన సుమారు 25,000 కిలోల డ్రగ్స్ అది సిబిఐ పట్టుబట్టాయి. ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మనందరం కూడా నేను చూసాం. అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించిందంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకు సంబంధించిన సంధ్యా ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న దిగుమతి చేసుకుంది. అట్ ద సేమ్ టైం ఈ వీరభద్రరావు ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం వైసీపీ సీనియర్ నేత. అతను విజయసాయి రెడ్డి గారికి అతి సన్నిహితుడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్ లో మద్యంతోని, గంజాయితోని, డ్రగ్స్ తోని కూడా ఓటర్లను ప్రలోభపెట్టి ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, యాక్చువల్ గా ఈ కంటైనర్ ఓపెన్ చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు అడ్డుపడ్డారు? నిన్న మీకు సంబంధం లేకపోతే ఎందుకు అడ్డుపడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఓ ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లులాడికి శుభాకాంక్షలు తెలియజేసిన, అధ్యక్షుడికి ఎన్నికైన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విజయసాయి రెడ్డి గారు అతను కరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు 2 ఏళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సిల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అంటే బ్రెజిల్ కి, ఇక్కడ విజయసాయి రెడ్డికి, ఇక్కడ బ్రెజిల్ కి, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించి వేల కిలోలు ఈ రోజు గంజాయి పట్టుబడతా ఉంటే దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడారు. అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది. కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే. కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఒకటి ఉంది, సాక్షి ఛానల్. ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు. సో నిన్న ఆల్రెడీ సాక్షి ఛానల్స్ లోని వీటిలోని కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి, అతను పురంధరేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం మొదలు పెడుతున్నారు. అండ్ నాకు అర్థం కాని ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మడమా అన్నది పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్ గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిబిఐకి అడ్డుపడ్డారు? అది ఓపెన్ చేయించేటప్పుడు, కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా? ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ని గానీ, అదేవిధంగా టీడీపీలోని మెయిన్ నాయకులు గానీ, పవన్ కళ్యాణ్ గారిని గానీ, జనసేన నాయకులు గానీ, బీజేపీ నాయకులు గానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్ గా డిస్కరేజ్ చేయడానికి అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు? ఇక్కడ చూసుకుంటానంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే, పాయకరావుపేటలో పోటీ చేస్తున్నది 2వ సారి నేను పోటీ చేస్తున్నాను. పాయకరావుపేటలో ఒక ఆడపిల్లని, ఒక దళిత మహిళని పోటీ చేస్తున్నాను. నీకేమైనా దమ్ము ఉందా? పోటీలో నిలబడే వ్యక్తిని గెలిపించుకోవడానికి ట్రై చేయి. లేదు, నీ ఓటు బ్యాంక్ ఎలా పెంచుకోవాలి, నీ జాయినింగ్స్ ఎలా చేసుకోవాలి, రాజకీయం ఏం చేసుకోవాలి. దిగజారుడు రాజకీయం, నీచ రాజకీయం. ఎంత నీచం అంటే వీళ్ళు తప్పుడు వార్తలు
ప్రచురితం చేస్తారు అని చెప్పడానికి, దేన్నైనా అబద్ధపు ప్రచారం చేయడానికి సిద్ధపడతారని చెప్పడానికి, జనాల్ని కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. మొన్న 20వ తారీఖుని పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని, ఆ రోజు ఎంపీ సత్యవతమ్మ గారిని కూడా పిలిచారు. ఆ రోజు అదే విధంగా చాలా మందిని అనసూయ, సినీ యాక్టర్ అనసూయ గారిని పిలిచారు. అదే విధంగా అదే రోజు మనకి సంబంధించి కొంతమందిని సెలబ్రిటీస్ చాలా మంది రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు. నాతో పాటు తోట నాగేష్ గారు వచ్చారు. అంటే చాలా మంది సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళారు. అయితే సాయంత్రానికి ఈ రంగస్థలంలో ఒక గ్రూప్ ఉందండి, పాయకరావుపేట రంగస్థలం. అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు కానీ నోటికొచ్చిన పదాలు, నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోల్స్ చేసుకుంటాడు. అందులో వైసీపీ నాయకుడు ఎవడో సింహాద్రి యాదవ్ అంటే అతను ఫేస్బుక్ లో సంబంధించి ఒక అతను వాలంటీర్, వాడు తుని వాలంటీర్ అనమాట. వాడు కూడా తుని వాలంటీర్. వాడు గుడాల నానాజీ అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని, అది కూడా ఏంటి, వేటూన్ న్యూస్ లోని అది అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితులను మేము ప్రచురించలేదని వేటూన్ న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు. వేటూన్ న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటూన్ న్యూస్ లోగో పెట్టి, ఇది వేటూన్ న్యూస్ లోగో పెట్టి అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళారట. వాళ్ళు బెదిరించి 50 లక్షలు విలువైన చీరలట నేను పట్టుకుపోయారట. ఆనట నాకు ఓపెనింగ్ చేసినందుకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడట. ఈయన చెప్పాడు, తాతగారు ఎవడమైనా ఉన్నాడేమో చెప్పాడు, ఇచ్చాడట. అయినా సరే ఒప్పుకోపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్లారట.